బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షలపేట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని స్మరించుకుంటూ అమరుల త్యాగాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం పట్టణం, గ్రామాల ప్రధాన కూడళ్లలో గులాబీ జెండాలను ఆవిష్కరించి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్యకర్తలు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ప్రాంతాన్ని మార్మోగించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన చారిత్రక పాత్రను గుర్తు చేశారు. ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాలు వంటి అనేక రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష పురోగతి సాధించిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ నిరంతరం పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల మధ్య మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, యువత, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రమే కావాలని చెప్పేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ఘనత కేసీఆర్ గారికి దక్కుతూ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని చెప్పేసి ప్రజల్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఈరోజు ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ఇంత అభివృద్ధి చేసిండు, మేము అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ప్రజలకి ఈరోజు వడ్లను కళ్ళంలో ఉంటే ఈరోజు కొనే దిక్కులేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈరోజు రైతులకు రైతు బంధు సకాలంలో వచ్చేది, అది రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతు బీమా ఉండే, రైతులకు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉండే, రైతులు యూరియా కోసం రోడ్ల మీద కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఇది ఒక్కటే కాకుండా పెన్షన్ విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజల్ని వంచింది, మోసం చేసింది. కాబట్టి ప్రజలంతా ఈరోజు తెలంగాణ మళ్ళీ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ఏ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో అగ్రగామి రావాలంటే ఒక టీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా కాదు అని చెప్పేసి చక్కగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో వీళ్ళకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల్ని గతంలో కంటే మిన్నగా ఈరోజు అభివృద్ధి చేసి చూపెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మరి 25 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రాన్ని మన అభివృద్ధి పథంలో నడపడానికి మన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక రకమైనటువంటి కృషి చేసి రాష్ట్రాన్ని ముందుంచడం జరిగింది. మరి మాయ మాటలు చెప్పి మరి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు అత్యాశ పుట్టించి మరి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఒక వడ్లు కొనలేని పరిస్థితిలో ఉంది, రైతులకు రైతు బంధు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, మరి యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. అదే కాకుండా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మొత్తం మాయ మాటలు చెప్పి పప్పం కట్టుకోవడానికి 30 నెలలు గడిచిపోయింది. అయినా కానీ ఇంకా మాకు సమయం కావాలంటే కాలయాపన చేస్తున్నారు. మరి అందరూ గమనించాలి, మళ్ళీ మంచి రోజులు రావాలి. మరి రైతులకు, మరి ఇటు అన్ని వర్గాల సంపన్న వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. మరి వారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతోటి మరి రాబోయే కాలంలో మరి ఇంతకుముందు ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు కూడా
మన పార్టీని మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టి మనం ఓట్లు సంపాదించి మళ్ళీ పాత రోజులు మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి అందరం కంకణ కట్టుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి లక్షపేట మండల నాయకత్వాలందరికీ మరియు మున్సిపాలిటీ నాయకులందరూ దీనికి ఈ జెండా కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమంలో విజయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాలనలో రైతులు కానీ ఇటు సంపన్న వర్ణాలు ఎన్నో రకాలుగా నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలన్న నినాదంతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసీఆర్ గారిదే తెలంగాణ రాష్ట్రమే ఖచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ